వైఎస్ జగన్ పర్యటనకి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి రవీంద్ర అందిస్తారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి క్షేత్రస్థాయిలో పర్యటనకు వస్తున్నారంటే చంద్రబాబు సర్కారులో వెన్నులో వణుకుపోతుంది. అందులో భాగంగానే ప్రతిసారి కూడా ఏదో ఒక అడ్డంకులు ఆంక్షలు పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది. జనాన్ని జగన్ దగ్గరకు రానియకుండా చేసేటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది. అయినప్పుడు కూడా పెద్ద సంఖ్యలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ కార్యకర్తలు తరలి వస్తూనే ఉన్నారు. ఇప్పటికీ గడిచిన 2 సంవత్సరాలుగా ఎంత రెడ్ బుక్ రాజ్యాంగాన్ని జగన్ పర్యటన మీద కూడా ప్రయోగిస్తున్నప్పుడు కూడా ఎక్కడ కూడా పోలీసులు ప్రభుత్వ వైఖరి అయితే కొనసాగలేదు. ఖచ్చితంగా జనం అభిమానం ముందు ఆ కుట్రలో కుతంత్రాలని కూడా కొట్టుకుపోయాయి. అయితే ఈ రోజు కూడా మళ్ళీ శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వైఎస్ జగన్ వస్తున్న సందర్భంగా నిన్న ఎస్పీతో ఒక ప్రెస్ మీట్ పెట్టించి మరింతగా పోలీసులను ఉసుగొల్పేటువంటి ప్రయత్నాన్ని చంద్రబాబు సర్కారు చేసింది. కేవలం 8 వాహనాల్లో మాత్రమే వైఎస్ జగన్ రావాలి తప్ప వేరే ఎక్కువ మంది రావడానికి వీల్లేదు. వస్తే కేసులు పెడతామంటూ బెదిరించడంతో పాటు ర్యాలీలు జరగడానికి వీల్లేదు, సమావేశాలు జరగడానికి వీలు లేదంటూ ఆంక్షలు పెట్టడం పరిస్థితి. సో వీటన్నిటి మీద అసలు మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఉన్నారు. ఎందుకు ఈ విధంగా ప్రభుత్వం ఆంక్షలు విధిస్తుంది అనేది మాట్లాడదాం. ముందుగా సార్, మీరు చూస్తున్నారు గడిచిన 2 సంవత్సరాలుగా ఎందుకని ఈ స్థాయిలో జగన్ పర్యటన మీద చంద్రబాబు సర్కారు ఈ స్థాయిలో ఆంక్షలు విధిస్తుందంటే ఏం చెప్తారు? ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటికీ కూడా కూటమి ప్రభుత్వం తాలూకా వైఫల్యాలు వెంటనే బయటపెట్టడం, ఈ రాష్ట్ర ప్రతిపక్ష నాయకుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ కూడా ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి ఆ కార్యక్రమాల్లో పాల్గొనేటువంటి పరిస్థితులు ఇండియాలో చూడడం జరిగింది. ప్రభుత్వానికి జగన్మోహన్ రెడ్డి గారు పేరు చెప్తేనే వణుకు పుట్టేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పరిపాలన చేశారు. అన్ని ప్రాంతాల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారి మాట మీద కానీ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం మీద కానీ ఒక ప్రగాఢమైనటువంటి నమ్మకం, ఒక విశ్వాసంతోనే ప్రజలు స్వచ్ఛందంగానే వచ్చేటువంటి కార్యక్రమం. కానీ ఆ వచ్చే ప్రజల్ని రానికుండా చేయడానికి శ్రీకాకుళంని పూర్తి స్థాయిలో పోలీసులు దిగ్బంధం చేశారు. అది స్వచ్ఛందంగా వచ్చేటువంటి ప్రజలు వేలాది సంఖ్యలో రోడ్ల మీద కనిపించేటప్పటికీ ఇది స్పష్టంగానే ప్రభుత్వ వైఫల్యాలన్నిటి మీద కూడా ప్రజలు స్పందించేటువంటి కార్యక్రమం మొదలైందనేటువంటిది ఎక్కడ తేడతెల్లం అవుతుందనేటువంటి దీంతో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేటువంటి కార్యక్రమానికి ఎక్కడైతే శ్రీకాకుళం జిల్లా మరి పైడిభీమవరం దగ్గర ప్రారంభం అవుతుంది, అక్కడి నుంచి కూడా విపరీతమైనటువంటి పోలీస్ బందోబస్తుని ఏర్పాటు చేయడమే కాకుండా ఒక భయానకమైనటువంటి వాతావరణం, మీరు వెళ్తే అరెస్ట్ చేస్తారు, కేసులు పెడతారు అనేటువంటిది ఒక భయాన్ని కల్పించేటువంటి పరిస్థితి. ప్రతిపక్ష నాయుడు తన పార్టీకి సంబంధించినటువంటి నాయకుడిని, అది బీసీ నాయకుడిని అక్రమంగా జైల్లో పెడితే పరామర్శించడానికి వస్తుంటే ఎందుకు ఇన్ని ఆంక్షలు, ఎందుకు జనాన్ని రాకుండా చేసేటువంటి కట్టడి చేస్తున్నారంటే ఏం చెప్తారు? దీన్ని బట్టి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి ఎంత భయపడుతుందో అర్థమవుతుంది క్లియర్గా. సీదిరి అప్పలరాజు గారిని అరెస్ట్ చేయడం అనేది చాలా అక్రమం, అప్రజాస్వామికమనే రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుసు. కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని అరెస్ట్ చేయటం, తండ్రి మీద 105 కేసు పెట్టడం అనేది దుర్మార్గమైనటువంటి సంగతి రాష్ట్ర ప్రజానీకానికి అందరికీ తెలుస్తుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజానీకాన్నే కాకుండా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని, నాయకుల్ని భయభ్రాంతులు గురి చేద్దామనేటువంటి ఆలోచనతోటి ప్రభుత్వం ఉంది. కానీ కొడుకు యాక్సిడెంట్ చేస్తే తండ్రిని అరెస్ట్ చేయడం ఏంటి? గతంలో ఎప్పుడైనా ఇలాంటి రాజ్యాంగాన్ని చూసారా? అసలు ప్రభుత్వం ఎందుకు ఈ విధంగా వ్యవహరిస్తుంది? అందులో ఒక బీసీ నాయకుడిని టార్గెట్ చేసుకొని ఎందుకు ఈ స్థాయిలో వేధిస్తుంది? రాష్ట్రంలోనే కాదు, దేశంలోనే మొట్టమొదటిసారిగా సంచలనం ఈ కేసు. కొడుకు తప్పు చేసే యాక్సిడెంట్ చేస్తే తండ్రిని 105 కింద అరెస్ట్ చేయడం అనేది, తండ్రి కొడుకుకి బైక్ ఇచ్చి ఉద్దేశపూర్వకంగా వెళ్ళి గుద్ది చంపమని ఈ కేసు పెట్టడం జరిగింది. ఎంతకన్నా దుర్మార్గం ఎక్కడా లేదు. మన రాష్ట్రంలో కాదు, భారతదేశ వ్యాప్తంగా ఎక్కడ కూడా ఎలాంటి సందర్భం ఎక్కడా లేదు. ఇవాళ అప్పలరాజు గారిని పరామర్శిద్దామని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వస్తుంటే జిల్లా వ్యాప్తంగా పోలీస్ డిపార్ట్మెంట్ తీవ్రమైనటువంటి ఆంక్షలు పెట్టింది ఇవాళ. సో మొత్తం మాట్లాడడానికి పార్టీ పరిశీలకుడు హర్ష ఉన్నారు. హర్ష గారు, ఏం జరుగుతుంది? ఎందుకు ఈ స్థాయిలో పోలీసులు ఈ ఆంక్షలు పెడుతున్నారు, అడ్డంకులు సృష్టిస్తున్నారు? కారణం ఏంటి? ఎందుకు ప్రతిపక్ష నాయకుడి దగ్గరికి జనాన్ని రానికుండా అడ్డుకుంటున్నారు? మీరు గడిచిన 2.5 సంవత్సరాలు చూసుకున్నట్లయితే ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా అధికార ప్రభుత్వం ఫెయిల్యూర్ అవుతూ వచ్చింది. ప్రతి ప్రాబ్లంని కూడా, ప్రతి వైఫల్యాన్ని కూడా క్వశ్చన్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గారిని ఈరోజు ఒక బీసీ నాయకుడిని తన క్యాబినెట్లో ఉన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు తన క్యాబినెట్లో ఉన్న నాయకుడిని చూడటానికి వస్తున్నప్పుడు ఇన్ని ఆంక్షలు పెట్టి కనీసం 2 వీలర్స్ కూడా రాకుండా, అలానే జనాలు మొత్తాన్ని భయభ్రాంతులు చేసి దాదాపుగా 1600-1700 మంది ఫోర్స్ని దించి ఇక్కడ ఒక నాయకుడిని అడ్డుకోవడానికి, ఆయన జనాలను కలవకుండా చేయడానికి, ఒక బీసీ నాయకుడిని చూడటానికి ఇన్ని ఆంక్షలు పెడుతున్న ప్రభుత్వం చూస్తుంటే 2 సంవత్సరాల్లోనే
అట్టర్ ఫెయిల్యూర్ అయిన ప్రభుత్వాన్ని కాపాడుకోవడానికి అధికార పార్టీ కొమ్ముగాస్తూ అదేవిధంగా ఒక నాయకుడిని ఎదుర్కోలేక సిస్టమ్ మొత్తాన్ని ఆయన మీద ఉపయోగిస్తూ ఈరోజు జగన్మోహన్ గారిని ఇబ్బందులు క్రియేట్ చేస్తూ ఉన్నారు. ఎటువంటి ఇబ్బందులు ఉన్న వాటికి రాష్ట్ర వ్యాప్తంగా కూడా జనాలందరూ కూడా వేల మంది రోడ్డు మీదకి వచ్చి లక్షల మంది సపోర్ట్తో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు వస్తారు. వచ్చి తన నా కార్యకర్తని ప్రతి నాయకుడిని కాపాడుకుంటారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ అండగా ఉంటుంది, ప్రజల తరపున పోరాటం చేస్తుందని గౌరవ జగన్మోహన్ రెడ్డి గారు పదే చెప్తూ ఉన్నారు. మనతో మాట్లాడడానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు కృష్ణదాస్ గారు ఉన్నారు. సార్, ఎందుకు ఈ ఆంక్షలు ఏంటి? ఎందుకు ఒక బీసీ నాయకుడిని పరామర్శించడానికి పార్టీ అధినాయకుడు వస్తుంటే ఇన్ని ఆంక్షలు పోలీసులు ఎందుకు పెడుతున్నారు? ప్రభుత్వం ఎందుకు ఎలాంటి చర్యలకు పాల్పడుతుంది? ఈ రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జాతీయ నాయకుడు, మాజీ ముఖ్యమంత్రి వర్యులు, ఆనాడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ జిల్లాకి మరి ఆయన అనేక రకమైనటువంటి ప్రయోజనాలు చేయడం జరిగింది. ప్రజలందరికీ డైరెక్ట్గా బెనిఫిట్లు అందించే కార్యక్రమం. దానివల్ల ప్రజాదరణ చాలా ఎక్కువగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారికి. ఈవేళ వీళ్ళు ఎన్ని ఆంక్షలు పెట్టినా పెద్ద ఎత్తున రోడ్డుపైన అతనికి స్వాగతం పలకడానికి స్వచ్ఛందంగా ప్రజలు అన్ని ప్రాంతాల నుంచి రావడం జరిగింది. మరి జైలు దగ్గర రాకుండా ఎక్కడికక్కడ నిర్బంధించి గ్రామాల నుంచి ప్రతి గ్రామంలో కూడా పోలీసులు నిర్బంధించి ఆయనకి ప్రజాదరణ లేదని చూపించడం కూటమి తాలూకా కుట్రపూరితమైనటువంటి ఆలోచనలు. చంద్రబాబు నాయుడు సహజంగా అతనికి ఉన్నటువంటిది వైనం ఈవేళ దానికి 10 ఇంతలు ఎక్కువ చేసి ఈవేళ అడ్డుకోవడం జరుగుతోంది. గ్రామాన్ని కూడా అడ్డుకుంటున్నారు. ఏది ఏమైనా ప్రజలు పెద్ద ఎత్తున ఆయనకి స్వాగతం పలకడానికి రోడ్లపైకి ఇప్పటికే వచ్చి చేరుకున్నారు. అప్పుడే ఈ ప్రాంతానికి రాకుండా పోలీసులు కట్టుదిట్టంగా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు క్రియేట్ చేశారు. ఇది ప్రజాస్వామ్యంలో చాలా ప్రజల అభిప్రాయానికి వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు. ఇటువంటి నిర్ణయాలను చేసిన ప్రభుత్వాలన్నీ కూడా కుప్పకూలిపోయిన సంఘటనలు గతంలో జరిగాయి. సో మనం చూస్తూ ఉన్నాం, ఒకరిద్దరు వచ్చే నాయకుల కోసం అయితే మరి ఎందుకు ఈ స్థాయిలో పోలీసులను పెట్టాల్సినటువంటి అవసరం అనేది కూడా చెప్పాల్సినటువంటి పరిస్థితి ఉంది. శ్రీకాకుళం నుంచి ఈ జైలు వరకు దాదాపు 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఆ 7 కిలోమీటర్లోనే 7కు పైగా చెక్ పోస్టులను పెట్టారు. అక్కడ కూడా పోలీసులు ఉన్నారు. ప్రతి వాహనాన్ని చెక్ చేయడంతో పాటు ఏ వాహనాన్ని ఇటువైపు రానియకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం, కనీసం మీడియా వాళ్ళు వస్తున్నా కూడా మీడియాని పూర్తి స్థాయిలో చెక్ చేసి పంపించేటువంటి పరిస్థితి. ఈ స్థాయిలో అడ్డంకులు అయితే ఇక్కడ కొనసాగుతూ ఉన్నాయి. ఏదేమైనా మరికొద్దిసేపట్లో వైఎస్ జగన్ ఇక్కడ రాబోతున్నారు. జిల్లా జైల్లో ఉన్నటువంటి తన పార్టీ నాయకుడు సీదిరి అప్పలరాజుని వైఎస్ జగన్ పరామర్శించబోతూ ఉన్నారు. రైట్, చూస్తున్నాం. కాసేపటి క్రితం తాడేపల్లి నుంచి బయలుదేరిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ కనిపిస్తోంది. మరోవైపు సీదిరి అరెస్టు దృశ్యాలు కూడా చూడొచ్చు. అక్రమంగా తన కొడుకు ప్రమాదవశాత్తు ఒక యాక్సిడెంట్, అనుకోకుండా జరిగిన యాక్సిడెంట్ని దాన్ని ఒక మర్డర్ కేసుగా చిత్రీకరిస్తూ దాంట్లో సీదిరి అప్పలరాజును అక్రమంగా అరెస్ట్ చేసిన నేపథ్యం ప్రస్తుతం మనకు కనిపిస్తోంది. ఇదే అంశంలో ఆయనకు భరోసా ఇవ్వడానికి, సో ప్రభుత్వంపై పోరాటం చేయడానికి మేము మీతో ఉన్నామంటూ ఒక భరోసాని ఇవ్వడానికి వైఎస్ జగన్మోహన్ రెడ్డి శ్రీకాకుళంలో పర్యటిస్తూ ఉన్నారు. ఇవాళ సీదిరి అప్పలరాజుని ములాఖత్లో కలిసి ఆయనకి ధైర్యం చెప్పనున్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అయితే ఈ పర్యటనను అడ్డుకోవడానికి కూటమి సర్కార్ చేయని ప్రయత్నం లేనట్టుగా కనిపిస్తోంది. పెద్ద ఎత్తున పోలీసులు బలగాలని మోహరిస్తూ ఎక్కడికక్కడ వైఎస్ జగన్మోహన్ కాన్వాయ్ని కుదించే ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. అలాగే వైఎస్ జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తున్నారంటే వచ్చే ప్రజాదరణను ప్రజలు చూడకూడదు, బయట ఏ మాధ్యమాల్లో కూడా కనపడకూడదు అనే కుటిల ప్రయత్నం చేస్తూనే ఉన్న సిచ్యువేషన్ మనం చూస్తూ ఉంటాం. ప్రస్తుతం అదే దృశ్యాలు మళ్ళీ కనిపిస్తున్నాయి. తాడేపల్లి నుంచి ఆయన బయలుదేరిన దృశ్యాలు ఒక బాక్స్లో, తర్వాత సీదిరి అరెస్ట్ దృశ్యాలు, అలాగే జిల్లా జైలు వద్ద ఎంత పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారో కనిపిస్తోంది. మరోవైపు పోలీసు అక్రమ నిర్బంధాలు టోల్గేట్ వద్ద, అలాగే ఎక్కడికెక్కడ అభిమానులను అడ్డుకునే ప్రయత్నం చేయటం, ఎయిర్పోర్ట్ వద్దకి ఎవరు రాకుండా చేసే ప్రయత్నాలు చేస్తున్న సిచ్యువేషన్ మనకి విశాఖ నుంచి అందుతున్న దృశ్యాల్లో కనిపిస్తూ ఉన్నాయి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.